Hello everyone, welcome back to our channel Tasty Treats by Roja. Today's video పొటాటో రోల్స్ డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతుంది. మనం కూడా ఈవినింగ్ టీ టైంలో స్నాక్గా తినచ్చు. ఎవరైనా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. లేట్ చేయకుండా ఎలా చేయాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. 2 బిగ్ సైజ్ పొటాటోస్ తీసుకున్నా, వీటిని కుక్ చేశాక పీల్ చేశాను. ఇప్పుడు ఈ పొటాటోస్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాషర్తో కానీ ఫోర్క్తో కానీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్ యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ రెండింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ చొప్పున వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా. ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పొటాటో స్టఫ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు. టేస్ట్ కొద్దిగా మారుతుంది, కానీ గోధుమ పిండి కన్నా మైదాతోనే టేస్టీగా ఉంటాయి. పిండిలోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ 1/4 టీ స్పూన్ యాడ్ చేయండి చాలు. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మీరు చపాతీ పిండితో చేస్తున్నట్లయితే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ పిండిని బాగా మెత్తగా ఒత్తుకున్నాక దీని మీద కొద్దిగా పొడిపిండి జల్లుకొని చపాతీలా పాముకోవాలి. మరీ మందంగా కాకుండా కొద్దిగా పలచగానే పాముకోవాలి. అప్పుడే తింటున్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి. అయితే పాముకునేటప్పుడు స్క్వేర్ షేప్లో కానీ రెక్టాంగులర్ షేప్లో కానీ పాముకోవాలి. రౌండ్గా పాముకుంటే కొద్దిగా పిండి వేస్ట్ అయిపోతుంది. దీని మీద పొటాటో స్టఫ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సన్న లేయర్ లాగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చివరి ఎడ్జెస్ని వదిలేసి మధ్యలోకి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చివరి ఎడ్జెస్ని వదిలేసాం కదా, ఆ ఎడ్జెస్కి వాటర్ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వల్ల ఎడ్జెస్ ఓపెన్ అవ్వకుండా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్లోగా లైట్ హ్యాండ్స్తో రోల్ చేసుకోవాలి. ఈజీగానే రోల్ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. ఇలా రోల్ చేయడానికి వస్తుందో రాదో అని డౌటే పెట్టుకోకండి, ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మధ్యలోకి ఇలా స్లోగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో వెంటనే ప్రెస్ చేయకూడదు, ఇలా స్లోగా కట్ చేసుకోవాలి. అప్పుడే ఈవెన్గా కట్ అవుతాయి. నైఫ్తో ప్రెస్ చేశారంటే మొత్తం పిండి పొటాటో మొత్తం కలిసిపోతాయి. ఇలా స్లోగా కట్ చేసుకుంటూ మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్లోకి 1 ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఎగ్ని యూస్ చేస్తున్నాను ఎందుకంటే పొటాటో స్టఫ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు సెపరేట్ అయిపోతుంది. అది సెపరేట్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఎగ్ మిక్స్చర్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క పొటాటో రోల్ని ఇలా ఎగ్ మిక్స్చర్లో వేసుకొని 2 సైడ్స్ అలా కోట్ చేసుకున్నాక స్పూన్ హెల్ప్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మాత్రమే వేసుకోవాలి, లేకపోతే ప్యాన్ అడుగున స్టిక్ అయిపోతాయి వేయగానే. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవసరం లేదు, జస్ట్ అవి షాలో ఫ్రైలా చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ కూడా అసలు పీల్చుకోదు, ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకొని తినాలి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. దీనికి సైడ్ డిష్గా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ పొటాటో రోల్స్ని ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇవి 4 మించి ఎక్కువ తినలేము. సో నేను చేసిన క్వాంటిటీకి 4 మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రెసిపీ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలానే టేస్ట్ ఎలా వచ్చిందో కూడా షేర్ చేయండి. ఏ రెసిపీ అయినా టిప్స్తోనే షేర్ చేస్తాను. ఇంకా ఇలాంటి డిఫరెంట్ టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.